ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమలాపురం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మీరందరూ కోరుకున్నటువంటి రీతిగానే మరి అమలాపురం రాబోతున్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? సో రేపు 23వ తారీఖు నాడు బుధవారం ఉదయం 9 గంటలకే అంబేద్కర్ భవన్లో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధనను మరి కండక్ట్ చేయబోతున్నాం. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. గర్భఫలం లేక బాధపడుతున్నారా? శాంతి నెమ్మది లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? పరిగెత్తుకుంటూ రండి. మీ జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. మరి అనేక మంది జీవితాలలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలను దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. కనుక వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మరి అంబేద్కర్ భవన్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉదయం మరి 23వ తారీఖు ఉదయం 9 గంటలకి ఆరాధన ప్రారంభమవుతుంది. కనుక మిస్ అవ్వకండి. మరి నేను సిస్టర్ బ్లెస్సీ గారు అక్కడికి రాబోతున్నాం. మరి కనుక ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఒక్కరు కూడా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అమలాపురంలో 23వ తారీఖు కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా చాలా బలపరచబడుతున్నాం కదండి. ఆయన మాటల ద్వారా మన జీవితాలు మార్చబడుతూ ఉన్నాయి. నెమ్మది, సమాధానం మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసయ్యతో ఎప్పుడు మన ప్రయాణం ప్రారంభిస్తామో అప్పుడే మనకు సమాధానం. అదే నిత్యము మన జీవితంలో మరి ఆయన మాటలు ధ్యానిస్తూ చక్కగా ఆయన చెప్పిన మాటను పట్టుకుని ముందుకు సాగుతున్నప్పుడు నిశ్చయంగా సమాధానం చూస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రతిరోజులాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటలను అందరం కలిసి ధ్యానిద్దామా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, ప్రభు మనకు అన్ని విషయాల్లో తోడుగా ఉండే దేవుడై ఉన్నారు. ఎవరు మన మీదకి హాని చేయడానికి రాకుండా ఆయనే మరి చక్కని రీతిలో ప్రతి విషయంలో తోడుగా ఉండి అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో బాధపడుతున్నారా? దిగులు చెందుతున్నారా? కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మనం వేదన పడుతూ ఉంటామండి. మనమే కంగారు పడిపోతూ ఉంటాం. అయ్యో ఎలా, ఏంటి ఈ పరిస్థితుల నుంచి మరి నేను ఎలా ముందుకు సాగగలుగుతాను కదండి. అలా చాలా వేదనకి గురి అయిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మానసికంగా కృంగిపోతూ ఉంటాం. ఎవరు లేరు నా పక్షాన, ఎవరు తోడు లేరు. మరి నా అన్నవారి నన్ను మోసం చేశారు, తృణీకరిస్తూ ఉన్నారు, అవమానపరుస్తున్నారు. ఎదుటివారిని చాలా ప్రేమించాను, కానీ అక్కడి నుంచి నాకు వ్యతిరేకత ప్రారంభించబడింది అని చాలా కృంగిపోతూ ఉంటాం. కానీ ప్రభువు చూడండి, ఎవరు మన మీదికి రాకుండా ఆయన మనకు తోడై ఉండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. అన్ని పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు మనుషులు మనకు తోడై ఉంటారు కదండి. మన స్టేటస్ని చూసో, మనకున్న మరి వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసో మనుషులు మనకు మరి తోడుగా ఉన్నట్లుగా చేస్తూ ఉంటారు. ఒక్కసారి మనకున్న పదవో, లేకపోతే మనకున్న ఆ హోదానో, లేకపోతే మనకున్న మరి ఆ డబ్బో ఒక్కసారి మనము పోగొట్టుకున్నామా, ఒక్కరు కూడా మనకు కనిపించరండి. అలాంటి వారు మనుషులు. కానీ ప్రభు అలా కాదు. మన బ్యాక్గ్రౌండ్ చూసో, స్టేటస్ను చూసో మనల్ని ప్రేమించే దేవుడు కాదు. మనకు తోడుగా ఉండే మరి స్టేటస్ని చూసి తోడుగా ఉండే దేవుడు కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీవు ఆయన కుమారుడివి. ఆమేన్. ఆయన కుమారుడివి కనుక ఏ పరిస్థితిలో ఉన్నా నా కుమారుడు తన క్షేమాన్ని నేను కోరుకునేవాడినని దేవుడు అన్ని విషయాల్లో తోడై ఉండి ఏ హాని కలగకుండా ప్రభువే కాపాడే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో భయపడకండి. దేవుడు అన్నిట్లో తోడై ఉండి
ఆయన మనల్ని హత్తుకొని అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ప్రభు అద్భుతంగా మాట్లాడుతూ ఉండగా ఈ మాటల్ని పట్టుకుందాం, బలముగా ముందుకు సాగుదాం. నువ్వు ఒంటరి వాడివి, ఒంటరి దాన్ని అని నువ్వు అనుకుంటున్నావు, కానీ చూడండి నిశ్చయంగా ప్రభు తోడు మనకుంది. ఆమేన్. మనము ఒంటరి వారం కాదండి. ఆయన బిడ్డల్ని ఆయన ఎన్నడూ కూడా వదిలిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. అద్భుతకరమైన రీతిలో తన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉండగా మరి నీకున్న పరిస్థితులను బట్టి వేదన చెందుతున్నావు, అయితే ప్రభు అంటున్నారు నేను నీకు తోడుగా ఉన్నాను. ఆమేన్. ప్రభువు చెయ్యి పట్టుకుంటే, ప్రభు వైపు చూస్తే, ప్రభుని ఆశ్రయిస్తే ఈ సమయంలో ప్రభు మనల్ని ఉన్నతమైన శిఖరాలను ఎక్కించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆయన ఏ శ్రమలో ఆయన నడిపించగల దేవుడై ఉన్నారు. మన చెయ్యి పట్టుకొని వెన్ను తట్టి చక్కని ఆలోచననిచ్చి అద్భుతంగా ప్రతి విషయంలో నడిపించే దేవుడై ఉన్నారు. అన్ని విషయాల్లో ప్రభు కృప తోడు మనకు ఉండబోతుంది. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేద్దాం. ఇదిగోండి మనం వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మరి ముళ్ళులు గుచ్చుకుంటూ ఉంటాయి కదా, లేకపోతే ఏదో ఒక హాని జరుగుతూ ఉంటుంది. ఇంకా ఏదో మనం వేసే ప్రతి అడుగులో కొన్ని ఎత్తు పల్లాలను చూస్తూ ఉంటాం. జీవితంలో కూడా అంతే. అంటే వెళ్తున్న క్రమంలో అన్నిటిని చూస్తూ ఉంటాం, కానీ ఏ విషయంలో కూడా మనం పడిపోకుండా లేదా శత్రువు మన పైకి రాకుండా మరి ప్రభు అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉండి అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఇంత చక్కని దేవుని మనం కలిగి ఉన్నాం. ధైర్యంగా ఉండండి. ఏ పరిస్థితిలో ఉన్నా ప్రార్థించండి. దేవా నీవు నాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. అయ్యా ఇదిగో నా బిడ్డకు మీరు తోడే ఉండండి, నా కుమారుడికి మీరు తోడే ఉండండి, నా భర్తకు తోడే ఉండండి, నా భార్యకు మీరు తోడే ఉండండి. ఇలా అన్ని విషయాలు ప్రభు తోడుని కోరుకుందామా? ఆమేన్. ఆయన ఖచ్చితంగా సహాయం చేసే దేవుడే ఉన్నారు. ఆయన వైపు చూస్తూ, ఆయన వైపు ఆధారపడుతూ మరి ముందుకు సాగే వారిగా ఉందాం. ఇంకా ఆలస్యం చేయక ప్రార్థిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. నేను నీకు తోడుగా ఉండి అయ్యా ఇదిగోండి అన్ని విషయాలలో అయ్యా ఏ హాని కలగకుండా నీకు తోడుగా ఉంటానని మాతో ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నందుకు స్తోత్రం. ప్రత్యేకింపబడిన ఈ వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చబడును గాక. అందరికీ మీరు తోడే ఉండండి, గొప్ప చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అయా ఇదిగోండి ఏ సమస్యలతో ఉన్నా, ఏ భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నా, ఏ భయంకరమైన అయా ప్రభా ఇదిగోండి అలజడుల మధ్యలో ఉన్న అన్ని విషయాల్లో మీరు కృప చూపించండి. మా పురుగులకు మీరు తోడే ఉండండి, గొప్ప చేయండి. ప్రతి పరిస్థితిలో అయా ఇదిగోండి మీ చెయ్యి పట్టుకుని నడిచే వారిగా ఉండే కృపను దయచేయండి ప్రభా. అయా ప్రతి కష్టంలో నష్టంలో అయా మనుషులు వదిలిపెడతారేమో, కానీ వదిలిపెట్టే దేవుడో కాదు. అయా సహాయం చేయండి, అద్భుతం జరిగించండి ఈరోజు ప్రభా. ఇదిగోండి మా ప్రియులు ఏ విషయంలో బాధపడుతున్నారో, కలత చెందుతున్నారో అన్ని విషయాల్లో మీరు తోడని నడిపించండి. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న అందరి పట్ల మీ బలమైన కృపను కుమ్మరించండి. వెళ్తున్న మార్గాల్లో చేసిన ప్రతి ప్రయత్నాలు అన్నిట్లో సమస్తమైన విషయాల కృప చూపించండి. ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ నీ బలమైన సన్నిధి కృప అందరిపైన ఉంచుతూ అయా ఎంతమంది అయితే ప్రభా బలహీనతలతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అందరికీ మీరే తోడై ఉండండి. ప్రత్యేకంగా ఈ వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు
మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. రెండవ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.